హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. అలా కాసేపు చల్లగాలిని ఆస్వాదిస్తున్నాను. ఫ్రెండ్స్, పులిహోర అంటే నచ్చంది ఎవరికండి? నాకైతే చాలా ఇష్టం. అదే గుళ్ళో ప్రసాదంగా ఇచ్చే పులిహోర అయితే చాలా చాలా ఇష్టం. పులిహోర అచ్చంగా అదే టేస్ట్తో వచ్చేలా నేను మీకు చేసి చూపిస్తాను. నేను చేసే పులిహోర నాకెలా అనిపిస్తుందో చెప్పనా? అచ్చంగా ద్వారకా తిరుమల అని పుణ్యక్షేత్రంలో పులిహోర ప్రసాదంగా ఉంటుంది. అందరికీ తెలుసులే పులిహోర, మాకేమి పులిహోర కలపకు అనుకోకండి ఫ్రెండ్స్. ఒక్కసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు చేసుకున్నా అలాగే చేసుకుంటారు. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక మొదలు పెట్టేద్దామా? ముందుగా తగినంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత రైస్ కూడా ఉడికించుకోవడానికి రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ ఏంటంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ డ్రైగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా వేరుశనగలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత అదంతా తీసుకుని ఒక పళ్ళెంలో వేసుకొని ఆరబెట్టాలి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అని నాకు కామెంట్లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. అప్పుడే కదా నాకు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే నాకు తెలుస్తుంది. మీరు కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు, జీలకర్ర పౌడర్ ఉంది కదా, అది కొంచెం ఆయిల్, ఆ పౌడరు వేసి ఈ రైస్లో కలిపేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నిటితో తాలింపు వేసేయాలి. ఇంగువ తాలింపు వేసేసుకుని చింతపండు కూడా వేసి పులిహోర కలిపేసుకోవడమే. ఈలోపు నేను మీకు ఒకటి చెప్పనా ఫ్రెండ్స్, మన లైఫ్లో చాలా ఫెయిల్యూర్ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ చూస్తూ ఉంటాం. అన్ని సక్సెస్లనే చూడలేం, అలా అని ఓడిపోతూనే ఉండిపోము. ప్రతి ఓటమి ఓ పాఠం నేర్పుతుంది. ప్రతి గెలుపు అభివృద్ధికి మెట్లు వేస్తుంది. అపజయాన్ని చూసి వెనక్కి తగ్గితే మన లక్ష్యాలు మన చేతుల్లోంచి జారిపోతాయి. ఒకసారి ఆలోచించండి, ఎవ్వరూ ఒకేసారి గొప్పవాళ్ళు కాలేదు. ఎంత గొప్ప విజేత అయినా ఎన్నోసార్లు పడిపోయాడు. కానీ తేడా ఏంటంటే వాళ్ళు ఆపలేదు. ప్రతి ఓటమి ఓ పాఠం, ఓ పరీక్ష, అంతేగాని శిక్ష అవ్వకూడదు. మనం చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి ఫెయిల్యూర్ మనకు ఒక కొత్త దారి చూపిస్తుంది. జీవితంలో సక్సెస్ సాధించాలంటే మొదట మనం అపజయాన్ని అంగీకరించాలి. అది మనకి బలాన్ని ఇస్తుంది. ఓడిపోవడం కాదు తప్పు, ఆగిపోవడం మాత్రమే తప్పు. ప్రయత్నించకపోవడమే తప్పు. ఎప్పటికీ గుర్తుపెట్టుకో, ఓటమి ఓ మలుపు మాత్రమే, గమ్యం కాదు. విజయం నీదే, కానీ నువ్వే దాని వైపు నడవాలి. ఈరోజు పులిహోర చేసినప్పుడు నాకు టిప్స్ ఏం ఐడియా రాలేదు ఫ్రెండ్స్. అందుకే ఇలా ఏదో కొంచెం మోటివేషన్ అలా చెప్పాను ఫ్రెండ్స్. ఓకే, ఇది మీకు నచ్చిందా? ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్స్లో. తాలింపు దినుసులన్నీ వేసి, ఇంగు వేసి, తాలింపు అంతా వేసి రైస్లో వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు ఇవన్నీ కూడా వేపుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పసుపు కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకుని వేయించుకొని ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు చిక్కగా గుజ్జు తీసుకొని అది కూడా ఇందులో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి.
అంతే ఫ్రెండ్స్, కమ్మటి పులిహోర రెడీ. మరి ఈ పులిహోరని దేవుడికి నైవేద్యం పెట్టేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. పార్వతి వైబ్స్.